రూల్ వచ్చేసి సో ఫైండ్ మినిమమ్ ఇన్ రొటేటెడ్ సార్టెడ్ అరే అని అంటారన్నమాట. ఇది యూనిక్ ఎలిమెంట్స్కి చూద్దాం. దెన్ దిస్ రొటేటెడ్ సార్టెడ్ అరే అంటే మీకు తెలుసు కదా. సో నేను ప్రీవియస్ వీడియోస్ చెప్పాను, జస్ట్ గో అండ్ వాచ్ ఇట్. రొటేటెడ్ సార్టెడ్ అరే అంటే ఏం లేదు. సో మనకి ఇచ్చిన అరేలో ఇట్స్ లైక్ 0 1 2 4 5 6 7. ఓకే, ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఈ పార్ట్ రాస్తాం, దట్ ఈస్ 4 5 6 7. అండ్ దెన్ మన నెక్స్ట్ ఇది ఇటు వస్తుంది, దట్ ఈస్ దిస్ ఈస్ కాల్డ్ రొటేటెడ్ సార్టెడ్ అరే సింప్లీ. సో దీన్ని మనం రొటేటెడ్ సార్టెడ్ అరే అంటాం. దీనిలో మనం ఏం ఫైండ్ వచ్చామంటే మినిమం వాల్యూని రిటర్న్ చేయమన్నాడు. సో మినిమం వాల్యూ వచ్చేసి దట్ ఈస్ 0. ఓకే, మినిమం వాల్యూ దట్ ఈస్ 0, 0ని రిటర్న్ చేయాలి. ఇప్పుడు ఎక్స్ట్రీమ్ బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్ ఏంటి? దీనికి బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్ వచ్చేసి మనం జస్ట్ ఒక లీనియర్ సర్చ్ పర్ఫామ్ చేసి మనం మినిమం వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. దట్ ఈస్ ద టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ ఎన్ అవుతుంది, రైట్? సో ఆఫ్ కోర్స్ ఇంటర్వ్యూర్ దీంతో కన్విన్స్ అవ్వరు కాబట్టి వీ హ్యావ్ టు ఆప్టిమైజ్ చేయాలి, ఇది టైం కాంప్లెక్సిటీని ఆప్టిమైజ్ చేయాలి. దానికోసం మనం ఏం చేస్తామంటే మనం బైనరీ సెర్చ్ యూజ్ చేస్తాం. బైనరీ సెర్చ్ యూజ్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ లెఫ్ట్ హాఫ్ కానీ రైట్ హాఫ్ కానీ ఎలిమినేట్ చేయాలి. ఏం చేయాలి? ఎలిమినేట్ లెఫ్ట్ ఆర్ రైట్ హాఫ్, లెఫ్ట్ ఆర్ రైట్ హాఫ్ బైనరీ సెర్చ్లో లెఫ్ట్ కానీ రైట్ హాఫ్ కానీ ఎలిమినేట్ చేయాలి. సో ఎలిమినేట్ చేసినప్పుడు దానికి లెఫ్ట్ హాఫ్ అండ్ రైట్ హాఫ్ని ఎలిమినేట్ చేసినప్పుడు మనం n నుండి n/2 n/4 అలా అప్ టు 1 వరకు వెళ్తాం. 1 వరకు వెళ్తాం. అండ్ దెర్ఫోర్ ఇంతకీ ఎలిమెంట్ లేదంటే విల్ జస్ట్ మనం ఎలిమెంట్ లేదని రిటర్న్ చేస్తాం. సో ఇలాగ మనం n/2 n/4 అలా చెక్ చేసుకుంటూ వెళ్ళి బైనరీ సెర్చ్లో చెక్ చేసుకుంటూ వెళ్ళి ఎలిమినేట్ చేస్తూ విల్ ఫైండ్ ది ఎలిమెంట్. ఓకేనా? ఎలిమెంట్ లేకపోతే మనం 0 రిటర్న్ చేస్తాం, 0 ఆర్ -1. ఇన్ బైనరీ సెర్చ్లో మనం ఫస్ట్ ఏం చేస్తాం, మనం ప్రీవియస్ వీడియోస్లో రొటేటెడ్ సార్టెడ్ అరే వీడియో మీరు చూసినట్టయితే ఆ వీడియోస్లో మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఐడెంటిఫై ది సార్టెడ్ హాఫ్. ఫస్ట్ సార్టెడ్ హాఫ్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. మనం ఏం చేసాం, ఫస్ట్ సార్టెడ్ హాఫ్ని ఫైండ్ అవుట్ చేసి దెన్ దాన్ని ఎలిమినేట్ చేసి విల్ ఫైండ్ ది టార్గెట్ ఎలిమెంట్ కదా. సో అలాగే పర్ఫామ్ చేద్దాం దీనిలో కూడా. ఫస్ట్ మనం సో దిస్ విల్ బి ది మనం సార్టెడ్ హాఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, సో దిస్ విల్ బి లో, ఇది మన మిడ్ హై అవుతుంది, అండ్ దిస్ విల్ బి అవర్ మిడ్ వ్యాలీ. దిస్ విల్ బి అవర్ లో, చేంజ్ ద కలర్. దిస్ విల్ బి అవర్ లో, దిస్ విల్ బి అవర్ హై, అండ్ దిస్ విల్ బి అవర్ మిడ్ వ్యాలీ, రైట్? సో ఇప్పుడు మనం కంపేర్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఎలా చెక్ చేస్తామంటే లెఫ్ట్ సార్టెడ్ హాఫ్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే విచ్ ఇస్ 4 ఈస్ లెస్ దాన్ ఈక్వల్స్ టు 7. 4 ఈస్ లెస్ దాన్ ఈక్వల్స్ టు 7 కాబట్టి ఎస్. సో దిస్ ఈజ్ అవర్ సార్టెడ్ హాఫ్. సో మనం 7 ఈస్ లెస్ దాన్ ఈక్వల్స్ టు 2 కాదు. సో ఇట్ ఈస్ నాట్ సార్టెడ్. ఓకే, మన సార్టెడ్ ఆర్డర్ కాదు. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం సింప్లీ దీనిలో మనం ఇలాగ మనం లెఫ్ట్ సార్టెడ్ హాఫ్ని ఐడెంటిఫై చేస్తాం. ఇలాగ మనం ఎలిమెంట్ని అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. బట్ కొన్ని కేసెస్లో ఎలా ఉంటుందంటే లెఫ్ట్ హాఫ్లో రైట్ హాఫ్లో రెండిట్లో మినిమం వాల్యూ అని ఉంటుంది. సో దానికి ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. లెట్స్ సీ, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. దట్ ఈస్ అరే విచ్ ఈస్ ఈక్వల్స్ టు 4 5 1 2 3. ఓకే, సో దిస్ విల్ బి అవర్ లెఫ్ట్, దిస్ విల్ బి అవర్ హై, అండ్ దిస్ విల్ బి అవర్ మిడ్. ఓకే, మనం ఫైండ్ అవుట్ చేసిన మినిమం వాల్యూ అంటే దట్ ఈస్ 1. బట్ ఇది రైట్ హాఫ్లో ఉంది అండ్ లెఫ్ట్ హాఫ్లో కూడా ఉంది, రైట్ హాఫ్లో మినిమం వాల్యూ ఉంది, లెఫ్ట్ హాఫ్లో కూడా మినిమం వాల్యూ. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఎలా అంటే మనకి సార్టెడ్ హాఫ్ మే ఆర్ మే నాట్ హ్యావ్ ది ఆన్సర్. ఓకే, సార్టెడ్ హాఫ్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, రైట్? ఎందుకంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బికాస్ అకార్డింగ్ టు దిస్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఫస్ట్ మనం పిక్ ది మినిమం వాల్యూ. ఓకే, ఫస్ట్ మినిమం వాల్యూ పిక్ చేసి ఫ్రమ్ సార్టెడ్ హాఫ్ నుంచి మినిమం వాల్యూ పిక్ చేస్తాం. ఫస్ట్ సార్టెడ్ హాఫ్ నుంచి మినిమం వాల్యూ పిక్ చేసి తర్వాత దాన్ని ఎలిమినేట్ చేస్తాం. లెట్స్ ఒక ట్రై రన్ చేసినప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ట్రై రన్ చేద్దాం, దెన్ విల్ అండర్స్టాండ్ దట్. ఓకే, సో ఓకే, మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన మినిమం వాల్యూ కదా కాబట్టి, సో ఐ సే ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటీజర్ ఆఫ్ మ్యాక్స్ వాల్యూ. ఓకే, దెన్ దిస్ విల్ బి అవుతుంది లో అవుతుంది, ఇది హై అవుతుంది, అండ్ మిడ్ వాల్యూ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం సార్టెడ్ దానిలో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ సార్టెడ్
మనం మినిమం వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో సిన్స్ ఈ యారీ అనేది సార్టెడ్ ఆర్డర్లో ఉంది కాబట్టి మినిమం వాల్యూ అనేది ఎక్కడ ఉంటుంది, లో దగ్గర మినిమం వాల్యూ అని ఉంటుంది, రైట్. సో విల్ టేక్ దిస్ లో యాజ్ మినిమం. లో మినిమం వాల్యూ దగ్గర ఉంటుంది కాబట్టి 4 పిఎల్ ఆన్సర్. ఓకే, 4 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో తర్వాత ఎలిమెంట్స్ మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ యారీ సార్టెడ్ ఆర్డర్లో ఉంది, విచ్ విల్ బి ది మినిమం. 4 అనేది మినిమం కాబట్టి మనం ఇంకా దీనిలో చెక్ చేయం. దీన్ని మొత్తం ఏం చేస్తాం, విల్ ఎలిమినేట్ దిస్. ఏం చేస్తే మొత్తాన్ని ఎలిమినేట్ చేస్తాం. ఎలిమినేట్ చేసినప్పుడు లో అనేది ఇక్కడికి వస్తుంది, రైట్. ఎలిమినేట్ చేసినప్పుడు లో అనేది ఇక్కడికి వస్తుంది. యా, మనం అగైన్ మిడ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో అగైన్ మనం కంపేర్ చేస్తాం, విచ్ విల్ బి ద లో. సో ఇది దిస్ ఈస్ ద రైట్ పార్ట్ కాబట్టి, సో లెఫ్ట్ హాఫ్ కాబట్టి, సో సిన్స్ దిస్ ఈజ్ సార్టెడ్, సో మనం ఏం చేస్తాం, దిస్ విల్ మినిమం వాల్యూ తీసుకుంటాం, విచ్ విల్ బి ద మినిమం, దట్ ఈస్ 0, రైట్. దెన్ అగైన్ మనం చెక్ చేస్తాం, కాబట్టి వీ హ్యావ్ టు మూవ్ ది లెఫ్ట్. ఓకే, మనం ఏం చేసాం, దీన్ని మొత్తాన్ని ఏం చేసాం, ఎలిమినేట్ చేసేసాం. వీల్ ఎలిమినేట్ దిస్, రైట్. ఎలిమినేట్ చేసి మనం అగైన్ మిడ్ ఫైండ్ అవుట్ చేస్తాం. మిడ్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు 2, సో ఓకే 2 ఈస్ గ్రేటర్ దాన్ 0 కాబట్టి, సో ఇట్ విల్ టేక్ ఇట్. సో ఇక్కడతో బైనరీ సెర్చ్ అనేది పర్ఫామ్ అయిపోతుంది. ఓకే, డన్. సో ఇలాగ మనం మినిమం వాల్యూని రిటర్న్ చేస్తాం రొటేటెడ్ సార్టెడ్ యారేలో. ఓకే, లెట్స్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం, దట్ ఈస్ యారే. సో ఇందాక ఎగ్జాంపుల్ తీసుకుంది, దట్ ఈస్ 4 5 1 2 3. ఓకే, ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు since with also answer is integer of max values, most possible maximum value into max ante, that's it. And then low and high, low, this is low, this is our high, this is mid. So then this is sorted. Okay, na this sorted order lo undi, so which is the minimum value, that is 1, right. Then మనం ఏం చేస్తాం, హై ని మూవ్ చేసేస్తాం లెఫ్ట్కి, then it will become here, ఇక్కడికి వస్తుంది. Then again we find out the mid will be this. సో సిన్స్ దిస్ ఈజ్ సార్టెడ్, ఓకేనా, ఇది సార్టెడ్ ఆర్డర్లో ఉంది, దీన్ని మనం ఎలిమినేట్ చేసేసాం. సో ఇది సార్టెడ్ ఆర్డర్లో ఉంది. సో అగైన్ మనం ఏం చేస్తాం, సో 4 ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ 1 కాబట్టి, సో విల్ ఎలిమినేట్ దిస్. అండ్ సో ఇక్కడ లో అనేది ఇక్కడికి వస్తుంది, మిడ్ అనేది ఇక్కడికి వస్తుంది. 5 ఈజ్ గ్రేటర్ దాన్ 1 కాబట్టి, సో ఇక్కడతో బైనరీ సెర్చ్ అనేది అయిపోతుంది, రైట్, ఫినిష్ అవుతుంది. సో దిస్ 1 విల్ బి ది అవర్ minimum value. So what will be the pseudocode for this? Okay, దీనికి రాద్దాం. So function of array and n, then low is equals to 0, high is equals to n minus 1, and answer is equals to integer of most possible maximum values int max, then wait while low to high, low is less than equals to high, then we'll find out the mid. Okay, mid value find out, mid is low plus high divided by 2. Yeah, then first we'll check array of low is less than equals to array of mid. So array of low is less than equals to mid అయినప్పుడు, then we'll find this, that is answer is equals to minimum. Okay, we have to find the minimum value find out చేయాలి కాబట్టి answer comma array of low. Okay, array of low, then we'll move low ni move చేస్తాం, low will be mid plus 1. else condition, in else condition, else low will say again answer is equals to minimum of answer comma array of mid. Then we'll move the high ni move chestam, that will be, then it will be like high mid minus 1. So this will be our code. Okay na, ఇది మన code. Time complexity వచ్చేసి unique elements కి వచ్చేసి time complexity is big O of log n base 2. This will be our time complexity. సో మనం ఈ కోడ్ని ఇంకా కావాలంటే ఆప్టిమైజ్ చేయొచ్చు. లెట్స్ సీ హౌ. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని ఈ కోడ్ని ఇంకా ఎలా ఆప్టిమైజ్ చేయాలో చూద్దాం. సో సేమ్ ఎగ్జాంపుల్, దట్ ఈస్ 4 5 6 0 1 2. ఓకే, సో దిస్ ఇస్ లో, దిస్ ఇస్ హై, సో ఆన్సర్ ఈస్ ఈక్వల్స్ టు, సో ఇది మనం మిడ్ అవుతుంది కదా, దిస్ విల్ బి మిడ్ వాల్యూ. సో
సో ఇక్కడ పర్ఫామ్ చేసినప్పుడు విచ్ ఈస్ ద లో వన్, దట్ ఈస్ 4, రైట్ 4. దెన్ అగైన్ మనం ఈ లోని మూవ్ చేస్తాం. లో మూవ్ చేసినప్పుడు లో ఇక్కడికి వస్తుంది, దెన్ మిడ్ విల్ బి దిస్. సో వి కంపేర్ దిస్. ఇక్కడ మనం బైనరీ సెర్చ్ అని పర్ఫామ్ చేస్తాం కాబట్టి సో మనం ఇక్కడ ఏం చేస్తాం, దీన్ని కంపేర్ చేస్తాం. ఏరియా ఆఫ్ లో ఇస్ లెస్ దాన్ ఈక్వల్స్ టు ఏరియా ఆఫ్ మిడ్. మనం ఫస్ట్ ఇది చేసాం. తర్వాత మళ్ళీ అగైన్ ఏరియా ఆఫ్ మిడ్ని అండ్ దెన్ విచ్ ఈస్ లెస్ దాన్ ఈక్వల్స్ టు హైని కంపేర్ చేసాం, రైట్. సో మొత్తాన్ని మనం మోస్ట్లీ మనం ఏం చేసినాం ఇక్కడ, దట్ ఈస్ ఏరియా ఆఫ్ లో ఈస్ లెస్ దాన్ ఈక్వల్స్ టు ఏరియా ఆఫ్ హై. సో ఇప్పుడు మనం లో ఈస్ లెస్ దాన్ ఈక్వల్స్ టు హై సెట్. సో ఇక్కడ లో ఈస్ లెస్ దాన్ ఈక్వల్స్ టు హై కాబట్టి దీనికి మనం బైనరీ సెర్చ్ అనేది పర్ఫామ్ చేస్తాం. సో ఈ విధంగా మనం దీన్ని కూడా ఆప్టిమైజ్ చేయొచ్చు.